మిమ్మల్ని ఈజీగా వదలరు, కంటి మీద కునుకు లేకుండా చేస్తారట. కంటి మీద కునుకులేంది ఆయనకి వర్మ గారు, మాకు కాదు. గతంలో 2021లో స్థానిక సమస్యలు ఏ విధంగా జరిగాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి మొత్తానికి తెలుసు, ఈవెన్ మీకు కూడా తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాయకులకి ఒక మాట చెప్పాడు, ఏకగ్రీవాలు జరగాల, ఏకగ్రీవాలు వీలైనంత వరకు ఏకగ్రీవాలు చేసేయండి అని ఆయన చెప్పాడు. ఆ రోజు మేం చెప్పలే. చివరికి పొంగనూరు అంజయ్ తాత బాగా గుర్తున్నట్టు ఉండొచ్చు అందరికీ కూడా, నామినేషన్ పత్రాలు తీసుకొని నామినేషన్ చేయడానికి వెళ్తే కర్రలు పట్టుకుని అడ్డుకొని ఆయన చేతిలో నామినేషన్ పత్రాలు లాగి చింపేసి తీసుకెళ్ళిపోయారు. అనేక మంది వ్యక్తులు కిడ్నాపులు చేశారు. ఆ రోజు పోలీసు అధికారులు అడ్డం పెట్టుకుని చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. ఎందుకంటే నేను గతంలో ఇలానే చేశాను, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే విధంగా నామినేషన్ పత్రాలు లాగేసుకున్నాము, ఏకగ్రీవాలు చేశాము, బెదిరింపులకు గురి చేశాము, చివరికి క్యాండిడేట్లను కిడ్నాప్ కూడా చేశాం. ఇదంతా మన ప్రభుత్వంలో మనం చేశాం కాబట్టి అవి మళ్ళీ జరుగుతాయేమో అని భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రోజు కూటమి ప్రభుత్వం కానీ, మేము కానీ ఒకటే చెప్తున్నాం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చివరికి మీ పులివెందల్లో కూడా మీరు ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో మీరు అభ్యర్థులను పెట్టుకోండి సార్. మీ దగ్గర అభ్యర్థులు ఉంటే, మీ పార్టీ తరఫున పోటీ చేసేదానికి సిద్ధంగా ఉంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, తప్పేం లేదు. ఈ రోజు వర్మ గారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళ నాయకులకి ఏం ఆదేశించాడు, మీ నియోజకవర్గాల్లో ఎక్కడన్నా సరే ఒక గ్రామంలో అయినా, ఒక వార్డులో అయినా, ఒక పంచాయతీలో అయినా మెంబర్ నించోకపోతే మీకు ఈసారి సీట్ ఉండదు అంటే మాకు బెదిరింపులు ఇవ్వట్లేదు. ఇక్కడ కూటమికి ఏం బెదిరింపులు ఇవ్వట్లా, వాళ్ళ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటో గ్రౌండ్ లో అతనికి తెలుసు, ఎందుకంటే అతనికి పులివెందుల్లో కూడా తెలుసు అతని పార్టీ పరిస్థితి ఏంటనేది. అదేవిధంగా మిగతా 174 నియోజకవర్గ ప్రజానికాలకు కూడా, వాళ్ళ నాయకులకు కూడా అదే హెచ్చరిస్తున్నాడు. ఒక్కడంటే ఒక్కటి మిస్ అయినా మీకు సీట్ ఇవ్వను అంటున్నాడు. మరి ఈయన నియోజకవర్గాలు ఎవరైనా మిస్ అయితే దానికి కూడా సమాధానం చెప్పాలి కదా వర్మ గారు. ఆయన నియోజకవర్గంలో, ఆయన పులివెందుల్లో ఎవరన్నా సరే ఒక్కటన్నా ఏకగ్రీవం జరిగితే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? సీట్ అతను వదిలేసుకుంటారు. టార్గెట్ పులివెందుల ప్రాంతంలో ఏకగ్రీవమా? ఏకగ్రీవం చేయాలని మాకేం లేదు సార్, వాళ్ళ తరపు నుంచి క్యాండిడేట్స్ ఉండాలి కదా అంటున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు మేము నమ్మకంతో రావాలి కదా, ఏ నమ్మకంతో వస్తారు చెప్పండి? ఇప్పుడు ఒక విషయం వర్మ గారు, రాష్ట్ర రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఉండదు, రాష్ట్ర అభివృద్ధి మీద జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఉండదు. అసలు ఎన్నికలకు ముందు మనం అమరావతికి జై అన్నాం, ఎన్నికల తర్వాత అమరావతి నై అన్నాం, ఎన్నికల తర్వాత 3 రాజధానులు అన్నాం, మళ్ళీ 3 రాజధానులు పోయి ఎన్నికలు వచ్చే నాటికి నేను మళ్ళీ అమరావతికి కట్టుబడి ఉంటా అన్నాడు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి లేదు, తొక్కలేదు, మావిగన్ అన్నాడు. మళ్ళీ మావిగన్ అయిపోయిన తెల్లారి విజయవాడకు వచ్చి దేవినేని అవినాష్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మనం అమరావతితో ముందుకెళ్తామంటాడు. ఒక స్టెబిలిటీ ఉండాలి కదా, ఒక స్టాండర్డ్ ఉండాలి ఒక నాయకుడు మాటలకి. అసలు ఆ స్టాండర్డ్ లేని నాయకుడు మాటలు కనీసం వైసీపీ పార్టీలో ఎవరు వింటారు వర్మ గారు, మీరే చెప్పండి. వాళ్ళ పార్టీలో 90% ఆఫ్ ద నాయకులు, క్యాడర్ పక్కన పెట్టండి పాపం, వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో 2019 నుంచి 2024 వరకు ఆ రోజు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కానీ, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ, నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఈ రోజు ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? ఈ రోజు ఒక్కళ్ళు కూడా వెలుగులో కనపట్లేదు కదా. అడపా ఒకళ్ళు, 2, 3, 4 కనపడుతున్నారు, మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఎవరు కనపట్లేదు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏమి హెచ్చరించట్ల వర్మ గారు. మీరు స్టార్టింగ్ లో ఒక పాయింట్ కోట్ చేశారు, మీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడేమని. మేము ప్రశాంతంగానే ఉన్నాం సార్, మా పరిపాలనలో ప్రజలు కూడా ప్రశాంతంగానే ఉన్నారు. మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మా కూటమి తరపున అభ్యర్థులు కూడా సిద్ధంగానే ఉన్నారు. మేమేమో అభ్యర్థులు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే చాలు. మేము మాకందరూ సిద్ధంగానే ఉన్నారు. క్యాండిడేట్ ఎత్తుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, ఏకగ్రీవాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మేమైతే పోలీసులు అడ్డం పెట్టాం, అధికార దుర్వినియోగం చెయ్యం, వాళ్ళలాగా నామినేషన్ పత్రాలు లాగేసి చింపేసి దాడులు చెయ్యం. ఏంటి సర్దుబాటు అయిందా? కాదు అది ఏంటి, గత కొన్ని రోజులుగా విపరీతంగా ట్రోల్ అవుతున్నది కదా, మీకు సర్దుబాటు అయిందా సీట్లు? వర్మ గారు, ఇప్పుడు బయట సోషల్ మీడియాలో ట్రోల్ కి లేకుంటే కొంతమంది ఒక పైశాచిక ఆనందం పొందుతుంటారు, వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటే బాగుంటుందని. మేము ఎప్పుడు కొట్టుకోం, కలిసే ఉంటాం. మా క్యాడర్ కి ఆ నమ్మకం ఉంది, మా నాయకులకి మా మీద నమ్మకం ఉంది, మా నాయకుల మీద మాకు ఆ నమ్మకం ఉంది. విశాఖపట్నంలో పంచకర్ల రమేష్ బాబు అలాగే గండి బాబు వీళ్ళిద్దరి మధ్యన కూడా నిన్న ఎప్పుడో గొడవ అయిందట కదా. అలాగే ఒంగోలులోనో లేకపోతే ఇంకొకరి దగ్గర ఆ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారట, ఏవో మేయర్ స్థానాలు కావాలంటున్నారట. వర్మ గారు, ఇవన్నీ ఎట్లుంటాయంటే టీ కప్పులో తుఫాన్ లాంటివి. ఇవన్నీ కూడా వీటిని మనం భూతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అవి నాయకులు సర్దుబాటు చేస్తారు, దానికి కంగారేం లేదు. ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాలి, రేపు వచ్చే స్థానిక సంస్థల్లో ఏ విధంగా 100 స్ట్రైక్ రేట్ తోటి మేము ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన తప్ప మాకు ఇంకోటి లేదు. మా మీద ఎవరు పోటీ చేస్తారు, ఏ పార్టీ ముందుకు వస్తుంది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నారు,
మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. మేమెందుకు సార్ గుర్తించేది? మేమెవరు గుర్తించడానికి, ప్రజలే గుర్తించలేదు మిమ్మల్ని. వాళ్ళు గుర్తించలేదు కాబట్టి మీరు అసెంబ్లీకి కనీసం ఒక ఎమ్మెల్యేకి కూడా రావట్లా. కాబట్టి ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది వర్మ గారు. ఈవెన్ పులివెందుల్లో ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక విషయం ఆలోచిస్తారు. మనం ఓట్లేసి ఇతను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి వెళ్ళి మన నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడట్లేదు. ఇంకా ఈ పంచాయతీల్లో ఇక్కడ వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా నించోబెడితే ఏంటి ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి మాట వేసి నించోబెడితే ఏంటి ఉపయోగం? వీళ్ళు కూడా మన సమస్యలు మాట్లాడటానికి రారు కదా. జగన్ అసెంబ్లీకి పోడు, వీళ్ళు మన ఇళ్ళ దగ్గరకు రారు. కాబట్టి జగన్ మాకు వద్దు అనే నినాదంతో పులివెందుల ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. వర్మ గారు, మీరు ఎందుకు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ జగన్ వద్దు అన్నది మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి? పులివెందుల్లోని పులివెందుల ప్రజల రిపోర్ట్ సార్, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఓకే, పుణ్యశీల గారు ఏంటండి ఎంత దారుణంగా ఉందా? సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీకు, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. ఎవరి అభిప్రాయాలు చెప్తా ఉంటారండి. ప్రతి అభిప్రాయంతో ఏకీభవించాల్సిన పనే ఉంది. చెప్పండి, ఆయన అన్నట్టు ఏదైనా కూడా ప్రజలు తేల్చాలా. మన కూటమి పరిస్థితి